ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం నిలవాలంటే సముద్రాన్ని దాటాలా. కానీ ఆ కొండ మీద ఒక సైన్యం ఉండేది. దేశం జల్లెడ పట్టి రాజు తెచ్చుకున్న సైన్యం. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. వాళ్ళ దైవం ఆయుధం, వాళ్ళ ఆయుధం ధైర్యం. పగళ్ళు కొండ మీద నుంచి సముద్రాన్ని కావలి కాసేవాళ్ళు. శత్రువుల రక్తంతో వందల సార్లు ఎరుపెక్కిన ఈ సముద్రానికి సాక్ష్యంగా ఈ చోటు ఎర్ర సముద్రమయ్యింది. రాజ్యాలు పోయుంటాయి. ఎడ నుంచో వచ్చిన తెల్లదొరలు దేశ సంపదనంతా సముద్రం గుండా దోచుకుపోతుంటే చూస్తూ ఉండలేకపోయింది ఈ సైన్యం. ఈ సైన్యం దేశం కోసం ఏదైనా చేసే ప్రాణాలు గల సామి. సముద్రం ఎక్కి వాళ్ల నౌకల నుంచి తిరిగి దోచుకొని ఈ దేశానికి పంచేవాళ్ళు. తెల్లోడిపోయినాక దేశానికి కొండ మీదుల వీరుల అవసరం లేకుండా పోయినాదే. వాళ్ళ అవసరాలు పట్టించుకునే మనిషి లేకుండా పోయినాడు. వీరులు ఆకలితో ఉండటం ఇంకొందరికి అవసరమై ఉండాలి. సముద్రం మీదకి ధైర్యంగా వెళ్ళగలిగే వీళ్ల శక్తిని వాడుకోవడానికి కొందరు కొండ మీదకి చేరినారు. ఎప్పుడు లేంది కొత్తగా కంగారు పడతా ఉంటావేంది మురుగా? పౌర్ణమినేత్రి తులసి, సముద్రం మంచి పోటు మీద ఉండాలి. ఏ ఇబ్బంది లేకుండా రాగలరాని ఒక సముద్రం ఆటు మీదున్నా పోటు మీదున్నా దానికి ఎదురెళ్ళే పోటుగాడే ఉండగా ఇంకేంది మురుగా?